Audio Jungle. హే గాయ్స్, వెల్కమ్ టు ఏంజల్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. దాన్ని తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా పాస్తా ఉడకబెట్టుకోవడానికి మనం ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని దానిలో వాటర్ పోసుకొని వాటర్లో ఆయిల్ సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తరువాత పాస్తా వేసుకోవాలి. ఆయిల్ సాల్ట్ వేసుకోవడం వల్ల పాస్తా చప్పదనం లేకుండా అంటుకోకుండా వస్తుంది. పాస్తా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని కొంచెం కోల్డ్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను తీసుకున్న క్వాంటిటీకి 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్లోనే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో కచప్, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, ఇలా నేను ఇవైతే వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏవైనా మిక్స్డ్ హెర్బ్స్ ఉన్నా కూడా వేసుకోండి. మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, పాస్తా ఇవి కూడా వేసి కలిపేసుకోవాలి. తర్వాత లాస్ట్లో దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.